ఆ జిల్లాలో కమలం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలకు కొదవలేదట. అసలే ఆ జిల్లాలో బలం లేదని వాపోతున్న పార్టీ అధిష్టానానికి నాయకుల తీరు విస్మయం కలిగించేలా మారింది. జిల్లా పార్టీ పగ్గాలు మారినా కూడా కొందరు నాయకుల తీరు మారట్లేదట. పార్టీని గాడిలో పెట్టాల్సిన నేతలే పరస్పర విభేదాలతో బిజీ కావడంతో కింది స్థాయి కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇక జిల్లాలో సోషల్ మీడియా వేదికగా హడావిడి చేసే కొందరు నాయకుల అత్యుత్సాహం తప్ప నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆ జిల్లా కమలంలో కలవరం ఎందుకు మొదలైంది? అక్కడ బీజేపీ పార్టీలో ఏం జరుగుతుందనుకుంటున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. రాజకీయ చైతన్యానికి కేరఫ్గా ఉండే ఖమ్మం జిల్లాలో కమలం పార్టీకి మాత్రం అస్సలు కలిసి రావట్లేదట. మొదటి నుంచి కమ్యూనిస్టుల అడ్డాగా ఉన్న ఈ జిల్లాలో తదనంతరం కాంగ్రెస్ పార్టీ బలపడుతూ వచ్చింది. బలమైన క్యాడర్ని పెంచుకోగలిగింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా అంతో ఇంతో ప్రభావం చూపగలుగుతోంది. గతమంత వైభవం లేకపోయినా ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు పలుచోట్ల పట్టు నిలుపుకుంటూ ఉన్నారు. కానీ బీజేపీకి మాత్రం జిల్లాలో గత 20 ఏళ్ల క్రితం ఉన్న ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు రాని పరిస్థితి నెలకొందట. గత పార్లమెంటు ఎన్నికల్లో కొంతమేర ఓట్ల శాతం పెరిగినా దాన్ని పార్టీ బలోపేతానికి బాటలు వేసుకోలేక విఫలమయ్యారట. నాయకుల మధ్య ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలతోనే ఖమ్మంలో పార్టీ రోజురోజుకు దిగజారిపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండటంతో పక్కనే ఉన్న ఖమ్మం జిల్లాపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ కూడా చేసింది. నేతలు ఉమ్మడిగా శ్రమిస్తే పార్టీకి ఓట్ షేర్ పెరిగే ఛాన్సులు లేకపోలేదు. కానీ ఈ అవకాశాన్ని బీజేపీ నాయకులు ఉపయోగించుకోలేకపోతున్నారనే చర్చ ఈ పార్టీ వర్గాల్లో వినపడుతోంది. పార్టీ పిలుపు వచ్చిన ప్రతి కార్యక్రమంలో కులాల లొల్లి, వర్గాల గొడవలతో కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారిందట. జిల్లాకు చెందిన కొందరు నేతలు పార్టీ కార్యక్రమాల్లో హడావుడి చేయటం తప్ప ప్రజా సమస్యలపై ఎటువంటి పట్టింపు లేదనే చర్చ పార్టీ వర్గాల్లో వినపడుతోంది. ఇక జిల్లాలో ముఖ్య నేతలుగా ఉన్న జాతీయ నేత, తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన తాండ్ర వినోద్ రావు, మాజీ బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ వంటి లీడర్లు ఉన్న మరికొందరు నాయకులు వీరి మధ్య విభేదాలు తీసుకొస్తుండటంతో పార్టీ గాడిలో పడట్లేదట. ముఖ్య నేతలంతా పార్టీ స్థాయిలో కార్యకర్తలను పట్టించుకుని పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని కింది స్థాయి కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరోవైపు జిల్లా బీజేపీలో మరో 4 సోషల్ మీడియా నాయకుల హడావుడి అంతా ఇంతా కాదనే ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో తళుక్కున మెరవటం, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం తప్ప ఆపదలో ఉన్న ఒక్క కార్యకర్తను పట్టించుకున్న దాఖలాలు లేవట. హైదరాబాద్ టు ఖమ్మం టూరిస్టు రాజకీయ నాయకుల్లా మారి ఉన్న కొద్దో గొప్ప క్యాడర్లో వ్యత్యాసాలు తీస్తున్నారనే విషయం అధిష్టానం దృష్టికి సైతం వెళ్లిందట. జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నెల్లూరి కోటేశ్వరరావుకు సీనియర్ నేతల నుంచే సపోర్ట్ అందకపోవడంపై పార్టీ అగ్రనేతలు సైతం మందలించారట. కావాలనే కొందరు నేతలు పార్టీలో అంతర్గత రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడా లేని విధంగా జిల్లాలో వైశ్య, బ్రాహ్మణ, బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా కులాల పేర్లతో పార్టీలో రాజకీయం చేయటం పరిపాటిగా మారిందని సీనియర్ నేతలు మదనపడుతున్నారు. ఎవరికి నచ్చిన నాయకుడితో వాళ్లు నడుస్తూ పార్టీని విభజన చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న మరికొందరు సీనియర్ నేతలు మాత్రం పార్టీ గతంలోనే బాగుండేదని, ఐక్యత కొరవడటంతోనే పార్టీలో వర్గ విభేదాలు ఎక్కువయ్యాయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఖమ్మంలోని కమలం నేతల అంతర్గత కుమ్మలాటలపై అధిష్టానం దృష్టి పెట్టకపోతే రాబో రోజుల్లో మరింతగా పార్టీ బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి రాకుండా సైతం కొందరు అడ్డుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. మరి ఖమ్మం బీజేపీ పార్టీలో నెలకొన్న పరిణామాలపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరి.